తెలంగాణలో రైతులు యూరియా కోసం రాత్రులు అక్కడే చెప్పులు పెట్టేసి యూరియా దొరకక కష్టాలు పడుతున్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది? రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి ఎందుకు పోయినామని అడిగితే యూరియా కోసం పోయినా అని చెప్పి ఆయన చెప్పడం, కేటీఆర్ దానిపైన కొన్ని ఫన్నీ కామెంట్స్ కూడా చేసిండు. మాట్లాడదాం ఇదే అంశం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, యూరియాకు సంబంధించి తెలంగాణలో రైతులు కష్టాలు అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతుల కష్టాలు మాత్రం తీర్చడం కానీ కష్టాలు ఆ విధంగానే ఉంటున్నాయి మేడం. సో యూరియా కొరత ఎందుకు వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లుంది? ఏం చెప్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పండిస్తారు, ఒక్కొక్క రైతుకి ఎంత యూరియా ఇవ్వాలి, ఎన్ని కట్టల యూరియా ఇవ్వాలి అనేది ఒక లెక్క ఉంటుంది. ఓకే, లెక్క ప్రకారం ఇస్తారు రైతులకి. ఓకే, అయితే ఈ లెక్క ఎవరేస్తారు అంటే వ్యవసాయ అధికారులు. మనం ఈ సంవత్సరం ఎన్ని వేల ఎకరాలు, పోని లక్షల ఎకరాలులో వరి పండిస్తాము అనేదానికి దాని ప్రకారం లెక్క ప్రకారం మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇండిని పెట్టుకొని యూరియా తీసుకొచ్చుకోవాలి. ఓకే, ఈ యూరియాని ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అయితే రైతులకి సకాలంలో యూరియా ఇవ్వలేకపోతే దాని వైఫల్యం రైతుకి ఇదంతా అర్థం కాదు. రైతు ఏం ఆలోచిస్తాడు? నాకు యూరియా కావాలి, నాకు యూరియా అందలేదు, ఇంతవరకే ఆలోచిస్తాడు రైతు. దానికోసం కొట్లాటలు జరుగుతాయి. ఒకసారి అయితే సబితా ఇంద్రారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగాను హోంశాఖ మంత్రిగా ఉన్న టైంలో యూరియా కొరత వస్తే కాల్పులు జరిగాయి. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో రైతులు చనిపోయారు. అంటే ఇది వాళ్ళు ప్రాణాలకి ఒడ్డి రైతులు వ్యవసాయం చేస్తారు. ప్రకృతిని ఎదిరించి మరీ వ్యవసాయం చేస్తారు వాళ్ళు. ఏ రోజు వర్షం పడద్దో తెలియదు, ఎప్పుడు వర్షం పడదో తెలియదు. అతివృష్టి అనావృష్టులకి అతీతంగా వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అంటే వాళ్ళు ఎన్ని ఇప్పుడు పెట్టుబడి పెడతారు, అప్పు తీసుకొచ్చో లేకపోతే ఏదో ఒకటి పెట్టుబడి పెడతారు. పంట చేతికి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి వస్తాయి. కానీ ఆకాశం చూస్తూ వ్యవసాయం చేయాలి. ఏదైనా వరుణుడు కరుణిస్తేనే, వర్షం కావాలన్నా వద్దన్నా వరుణుడి దయ మీద, ఆకాశం దయ మీద రైతులు వ్యవసాయం చేస్తారు. వాళ్ళకి రూపాయి మిగులుతుందా మిగలదా, అసలు అప్పుల పాలైపోతారా ఏంటి అనేది, మరి ఇంత కష్టపడి డబ్బులు వస్తాయో రావో అని కూడా అర్థం కాక అయినప్పటికీ వాళ్ళు ఆశచావక వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే వ్యవసాయదారుడికి వ్యవసాయం తప్పితే ఇంకేమీ తెలియదు. అవును, తెలిసిన విద్య అదొక్కటే. ఈ ప్రపంచంలో ఏ వ్యాపారమైనా ఎంతో కొంత గ్యారంటీ ఉందని చెప్పుకోవచ్చు, కానీ వ్యవసాయానికి మట్టుకు ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు. ఈ సంవత్సరం ఖచ్చితంగా వర్షాలు ఇంత పడతాయి, ప్రకృతి వైపరీత్యాలు రావు, రైతులు ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటారు అని ఏ జ్యోతిష్కుడు కూడా చెప్పలేడు. ఇప్పుడు పేరు మోసిన జ్యోతిష్యులు బోల్డ్ మంది ఉన్నారు కదా. వేణుస్వామి నేను జ్యోతిష్కుడిని అని సినిమా యాక్టర్లు అందరికీ జ్యోతిషాలు చెప్తారని తిరుగుతుంటాడు కదా. ఆయన చెప్పమనండి, ఈ సంవత్సరం రైతులకి లాభం వస్తుందా నష్టం వస్తుందా ముందే అంచనా వేసి చెప్పాలి. చెప్పలేరు. ఎవ్వరికి అందంది ఈ వ్యవసాయం అనేది. రైతులు అదే చేస్తారు, ఇంకేమీ రాదు కాబట్టి వాళ్ళకి అలాంటి మనస్తత్వం ఉండబట్టే మనందరికీ ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక అతను అలిగి ఆఫీసర్ నచ్చగా ఉద్యోగం మానేస్తాడు, నష్టాలు వస్తున్నాయని వ్యాపారం మానేస్తారు. అసలు రాజకీయాల నుంచి కూడా రిటైర్ అయిపోయి అమ్మ నాకు వద్దని ఇసుగు పుట్టి ఇంట్లో కూర్చుంటారు. ఉద్యోగస్తులు విఆర్ఎస్ తీసుకుని ఇంట్లో కూర్చుంటారు, అయినా వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళకి విఆర్ఎస్ డబ్బులు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఇంకా వాళ్ళకి పోయిందేముంది. కానీ రైతు మాత్రమే తనకి నష్టమా లాభమా అని చూడకుండా అంతకంటే నాకు ఇంకేం చేత కాదు అని చేసేవాడు రైతు. నేను ఎందుకు ఇంత రైతు గురించి చెప్తున్నాను అంటే, మరి ఇలాంటి రైతుకి సకాలంలో అన్నీ అందించాల్సిన అవసరం ఉందా లేదా?
ఈ బాధ్యత ప్రభుత్వాలదా కాదా? అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది అనవసరం. అందించాలా అక్కర్లేదా? అది వాళ్ళ ప్రధానమైన బాధ్యత అవునా కాదా? ఇప్పుడు మన దేశంలోనే తింటామా బియ్యాన్ని, ఎగుమతి చేస్తామా అనేది వేరే విషయం. ముందంటూ వరి పండితేనే కదా బియ్యం వచ్చేది. అవును. మరి ఆ బియ్యం వచ్చేదానికి, ఆ వరి వచ్చేదానికోసం అని చెప్పి మీరెందుకు ఇంత మీనమేషాలు లెక్కేస్తారు? పైగా యూరియా వెయ్యాల్సిన టైంలో వెయ్యాలి, నాటిన తర్వాత ఇన్ని రోజులకి యూరియా వెయ్యాలి అనేది ఉంటుంది. అవును. పదును తప్పిపోయిన తర్వాత వ్యవసాయం చేస్తే ఏమీ ఉండదు అక్కడ. మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఆ యూరియా అంత అవసరమైంది కాబట్టే వాళ్ళు చెప్పులు పెట్టి మరి ఇంటికి వెళ్తున్నారు. అలాగే ఈ చెప్పులు ఎవరన్నా మార్చేస్తారేమోనని కొంతమంది అయితే అక్కడే కాపలా కాసుకుంటా కూర్చుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఇలాంటి పరిస్థితిని కూడా క్యాష్ చేసుకోవాలని కేటీఆర్ లాంటి దుర్మార్గులు దీని మీద కూడా ఒక వ్యూహం పన్నుతున్నాడు. ఏమనంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం అభ్యర్థుల్ని పోటీ పెట్టాయి. పెడితే ఈయన ఏమంటాడు అంటే, నాకెవ్వరూ కాల్ చేయలేదు, కాల్ చేసినా కానీ నేను ఓటేయాల్సిన అవసరం లేదు, ఈ థర్డ్ క్లాసు సీఎం పెట్టిన క్యాండిడేట్కి నేనెందుకు ఓటేస్తాను అని మాట్లాడాడు. మాట్లాడి మళ్ళీ దానికి ఒక చిన్న లింక్ పెట్టాడు. సకాలంలో ఎవరైతే యూరియా తీసుకొస్తారో ఈ రాష్ట్రానికి వాళ్ళకి ఓటేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు సీఎంఏ యూరియా తెచ్చాడు అనుకోండి, మరి అంతకుముందు థర్డ్ క్లాస్ సీఎం ఏమైపోతాడు? ఫస్ట్ క్లాస్ సీఎం అయిపోతాడు అని దృష్టిలో. ఇది ఎంత దివాళా కోరుతాను అసలు. ప్రతిదాన్ని రాజకీయాల్లో చూడటం, ప్రతిదాన్ని మిమ్మల్ని కాదు అని అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద ఇంత పగ తీర్చుకోవటము, ఇలా మాట్లాడటము. మీరు ఈ రాష్ట్రం రైతుల కోసం మీరు చేయాల్సింది ఏంటంటే, అధికార పక్షంతో కలిసి ప్రతిపక్షం కూడా కేంద్రం మీద ఒత్తిడి పెట్టండి. ఇది శభాష్ అయిన పని రైతుల కోసం చేసేది. అవసరమైతే నేను అధికార పక్షం వాళ్ళతోటి కూడా నేను నడిచి వాళ్ళతో పాటు వెళ్ళి రైతుల కోసం కొట్లాడి యూరియా తీసుకొచ్చారనే పేరు తెచ్చుకుంటావా? లేకపోతే థర్డ్ క్లాసు సీఎం పెట్టిన క్యాండిడేట్కి నేనెందుకు ఓటేస్తాను, యూరియా తెచ్చినోడికి ఓటేస్తాను, ఇలాంటి మడత పేచీలు పెడతావా నువ్వు? అసలు ఏంది మడత పేచీలు? ఇప్పుడు కేంద్రం యూరియా ఇవ్వాలి, అది రేవంత్ రెడ్డి అడిగితే ఇచ్చినా అడగకపోయినా ఇచ్చినా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కదా. అవును. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు యూరియా ఇచ్చారే అనుకోండి, రేవంత్ రెడ్డి అడిగితేనే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నువ్వేం ప్లేట్ ఫిరాయిస్తావు? వాళ్ళు ఇచ్చారు అందుకే వాళ్ళకే ఓటేస్తా. ఇప్పుడు ఆయన చెప్పకనే ఏం చెప్పాడంటే, బీజేపీ ఎన్డీఏ కూటమికే ఓటేస్తాను అని చెప్పేశాడు సింపుల్గా. కానీ దానికి వాళ్ళకే ఓటేస్తే మీకు బీజేపీకి బాగా బద్దవైరు నడుస్తుంది కదా, మీరు శత్రువులు కదా, ఎట్లేస్తావు ఓటు అని అడుగుతారు కదా ఎవరన్నా. ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ వెళ్ళారనుకోండి ప్రెస్ మీట్కి, ఈ మాట అడుగుతారు కదా. అందుకని చెప్పి ముందర కాళ్ళకి బంధం వేసేటట్లుగా యూరియా ఇచ్చినోడికి నేను ఓటేస్తాను అని చెప్తున్నావు. యూరియా ఎట్లయినా బీజేపీ వాడే ఇస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్ వాడే ఇస్తాడు. ఎక్కువ ఇస్తాడా తక్కువ ఇస్తాడా? అందరి అవసరాలకు తగ్గట్టు ఇస్తాడా? అసలు ఇచ్చేవాడే గనక అయితే గనక రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టకూడదు అనుకుంటే ముందే ఇస్తే ఏమైద్ది? ఇంత కొట్లాటలు జరగాల యూరియా ఇవ్వటానికి? ఎలాగో ఇచ్చేదే కదండి. ఇప్పుడు 1వ తారీఖు జీతం ఇవ్వాలి, ఎట్లయినా ఇవ్వాల్సిందే. 1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు. కానీ దానికి వెళ్ళి మళ్ళీ పెట్టి నువ్వు ఇది సరిగా వేయలేదు, ఏమంటారు దాన్ని, తంబు వేస్తారు కదా, తంబు సరిగా వేయలేదు, చాలా తక్కువ రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది, నువ్వు ముందు వెళ్ళిపోయావు, టైం అయిపోయాక వచ్చావు, సర్వర్ మధ్యాహ్నం నువ్వు బయటికి వెళ్ళి చాలాసేపు ఉండి వచ్చావు, నువ్వు అందరితో బాతకాని కొడుతున్నావు,
ఇవన్నీ చెప్పి అసలు నువ్వు జీతం ఇవ్వదలుచుకోలేదని చెప్పేసేయి. నేను బీజేపీకే ఓటేయాలనుకున్నాను, బాజప్తా చెప్పే. ఇంక ఈ కబుర్లన్నీ ఎందుకు అంటే యూరియాతోటి రైతులతోటి ఎట్లా ఆడుకుంటున్నారో చూడండి. అక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఇక్కడ ప్రతిపక్షం ఆడుకుంటుంది, అధికార పక్షం. ఇప్పుడు వీళ్ళు కేంద్రంలో లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేరు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? అక్కడికి యూరియా కోసం వెళ్ళాను అని చెప్తున్నాడు, దాన్ని ఈయన నమ్మట్లేదు. సరే, ఈయన నమ్మకాలు ఎవరికి కావాలే కానీ ఈయన ఎందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే రేపు ఓటు 9వ తారీఖున మేము కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఏం డిసైడ్ చేస్తారు? బీజేపీకి వేస్తాం, ఎందుకంటే యూరియా ఇచ్చారు, ఎందుకంటే మా చెల్లికి బెయిల్ ఇచ్చారు, ఎందుకంటే మా మీదకి కాళేశ్వరంలో ఎంత గొడవలు జరుగుతుంటే కూడా ఈడీ రాలేదు, ఐటీ రాలేదు, ఏమీ రాలా. ఒకప్పుడు కాళేశ్వరం ఏటీఎం అని తిట్టాడు మోడీ. మరి తిట్టినోడు ఏమి చర్యలు ఎందుకు తీసుకోలే? కాంగ్రెస్కి వ్యతిరేకంగా మీరంతా ఒకటే, ఓకే, అంతకుమించి ఇంక మాట్లాడుకోవడానికి ఏమి లేవు. రైట్, దానిలో భాగంగానే చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్టోరీ చూడండి, రైతులు యూరియా దగ్గర నుంచి రాజకీయాల దగ్గరికి వెళ్ళిపోయింది. అవును, అంటే రైతుల్ని రాజకీయ నాయకులు ఇలా ఆడుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఆరుగాలం కష్టపడి ఎండావాన అనకుండా కష్టపడి వ్యవసాయం చేస్తే మీరు వాళ్ళతో ఆడుకుంటారా? మీరు ఎంత బుద్ధిహీనులు అసలు. ఇక్కడ ఎవరు డ్రామా చేసినా వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. రైతులు అరిగోసపడుతున్నారు. ఏదేమైనప్పటికీ రైతులు నష్టపోతారు, అంతే. రైతులు అరిగోసపడుతున్నారు. అదే మాట కేటీఆర్ అన్నాడు. ఆ అరిగోసకు విలువ ఇచ్చేది ఇదేనా నువ్వు ఇచ్చేది? వెళ్ళి కూర్చో, నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చో. ఎందుకు ఇవ్వరు యూరియా మా తెలంగాణ రైతులకి అని ఎందుకు అడగవు? నువ్వు ఏడు కూర్చుని మీటింగులు చెప్తావు. అధికారం ఉంటేనే సేవ చేస్తాము అనేది కాదు. రాజకీయాల్లో ఎవరున్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, మరి కమ్యూనిస్టులు ఎందుకు? వాళ్ళు ఎప్పుడు అధికారంలో లేకపోయినా ప్రజల కోసం ఎందుకు ఉద్యమాలు చేస్తారు వాళ్ళు? అవును, వాళ్ళ భావజాలం అలాంటి. మీరెందుకు వాళ్ళని విమర్శించడానికి మీ నోళ్లు లేస్తాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోరు? మీరు ప్రజల కోసం బతికేదాన్ని విషయాన్ని ఎందుకు మీరు నేర్చుకోరు? ఏది ఏమైనా ఈ ఉపరాష్ట్రపతికి ఓటు వేసుకుంటారో సస్తారో ఏమవుతారో తెలీదు. లేదు అనుకుంటే ఎవరికి వేయమని మొరగబెట్టుకుంటారో అది మీ ఇష్టం. కానీ మా రైతులకు మట్టుకు యూరియా కావాలి. దీనికోసం ఎవరు ఎంత పోరాడతారో, ఏం చస్తారో బతుకుతారో తెలియదు కానీ యూరియా మట్టుకు ఇప్పించాలి. రైతుల కష్టాలు పదును పోయేలోపు వాళ్ళకి యూరియా కావాలి. ఇదే ట్యాగ్ లైన్, అంతే. రైట్ మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.